హాయ్ అండి, వెల్కమ్ టు సాయి చందన లాగ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చూసారా, ఇక్కడ పొటాటో కట్ చేస్తున్నారు. ఎవరో కాదండి, అది మా బాబు. ఎందుకో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నాకు తెలియకుండా ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకొచ్చాడండి. అంతా సెట్ చేసేసి అంతా రెడీ అయిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంట్లో ఏమున్నాయని అడిగాడు. పొటాటోస్ ఉన్నాయని చెప్పాను. అయితే మనం ఆయిల్ లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పాడు. ఆయిల్ దేవాలి కదా, ఆయిల్ లేకుండా అంటాడు ఏంటి అనుకున్నాను. ఆయిల్ లేకుండా చేయడానికే మమ్మీ అది అని చెప్పాడు. అవునా అని ఆశ్చర్యపోయాను. ఈ స్టిక్స్ అయితే వాటర్లో అయితే కొద్దిసేపు వేసాడండి. అవి కొద్దిగా నాననిచ్చిన తర్వాత ఏదో ప్రాసెస్ ఉందంట, తర్వాత చేస్తా అని చెప్పాడు. ఎగ్స్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి వాటర్ అయితే పోయాలండి. వాటర్ అయితే ఎక్కువ మరగనవసరం లేదండి, కొంచెం వేడైపోతే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆపేసేసుకొని మనము ఈ పొటాటో స్టిక్స్ని అయితే అందులోకి వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఏది తెచ్చుకున్నా పూజ చేసుకునే అలవాటు ఉంది కాబట్టి మనం పూజ అయితే చేసేసుకొని తర్వాత అయితే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుందామండి. ఒకసారి మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆన్ చేసి ఒకసారి చూద్దాము ఎలా వర్క్ చేస్తుందా అని. మా బాబు అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నాకైతే ఇదేం అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం కదా, నాకు అస్సలు అర్థం కాలేదు. అయ్య బాబా, ఇలా లైట్లకి చాలా బాగుందండి. పొటాటో ఎక్కువ ఉడకకూడదు, అది తీసి మళ్ళీ పక్కన ఆరబెట్టేసుకోవాలండి. ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం వేడి నీళ్ళలో ఉన్న పొటాటోని తీసుకొని కొద్దిసేపు ఆరబెట్టేసుకోవాలండి. ఈ వేడంతా తగ్గేదాకా కొద్దిగా ఫ్యాన్ గాలికి అట్లా పెట్టేసుకోండి. ప్రస్తుతానికి 2 పొటాటోస్ అయితే తీసుకున్నామండి. చూసారా, మరీ అంత గట్టిగా లేవు, మరీ అంత మెత్తగా లేవు. మనం వేడి నీళ్ళలో వేసాం కాబట్టి. ఇవి బాగా ఆరిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్టు, కొంచెం కారం అయితే వేసుకున్నాం మేము. ఫస్ట్ టైం కదా, ఎందుకులే మసాలాలు అన్నీ అని. మీకు కావాలనుకుంటే మామూలుగా మసాలాలు కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలపాలండి ముక్కల్ని, ఉప్పు కారాన్ని. ఒక 5 మినిట్స్ పెడితే అయిపోతుందండి. మేమైతే కొత్త కాబట్టి కొంచెం ఎక్కువ టైం పెట్టాము, అందుకే కొంచెం లైట్ రెడ్డిష్గా అయిపోయాయి. లేకపోతే ఎల్లోగా చాలా బాగుంటాయండి ఇవి. అయినా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.